మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదోళ్ళందరినీ మరింత పేదరికంలోకి తోసేయడానికి సర్వం సిద్ధం చేసేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. మీరు 3 నిమిషాలు శ్రద్ధగా వింటే చంద్రబాబు గారు సూపర్ 6 ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందో పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. బాబు గారు సూపర్ 6 అమలు చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి 1,21,618 కోట్లు అవసరం పడుతుంది. కానీ అది ఎలా తెస్తాడో తెలుసుకునే ముందు మనం ఆంధ్రప్రదేశ్ ఆదాయము మరియు దాన్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ముందు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఆదాయం 2,86,388 కోట్లు. ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం. 81.3% రాష్ట్ర ఆదాయం ఈ రోజు క్లిష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి, పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడుతుంది. మిగిలిన 18.7% 2019లో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది. అలాంటప్పుడు బాబు గారు చెప్తున్న సూపర్ 6 అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే 1,21,618 కోట్లు ఎలా పూరిస్తారు? అందరికీ తెలిసిన విషయమే. బాబు గారు ఎప్పటి నుండో ఓ పేదల విరోధి, సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబు గారే. బాబు గారిని సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలపై విమర్శలు కూడా చేస్తూనే ఉన్నాయి, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు బాబు గారు సూపర్ 6 ని అమలు చేయడానికి అవసరమయ్యే 1,21,618 కోట్లు అన్నింటికంటే ముందు పేదోళ్ళందరికీ లబ్ధి చేకూరుతున్న 24 ముఖ్యమైన పథకాలని ఆపేస్తాడు. అవేంటంటే ముఖ్యంగా రైతులకి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, ఇంకా 0 వడ్డీ రుణాలు, ఉచిత పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఆడవారికి అయితే 0 వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ చేయూత, సంపూర్ణ పోషణ, కాపు నేస్తం. అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఉచిత పీడిఎస్ బియ్యం, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తం. ఇంక విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, ఉచిత బైజూస్ ట్యాబులు, గోరుముద్ద పథకాలు. శ్రామిక వర్గానికి, కార్మికులకి తోడు, చేదోడు, వాహన మిత్ర, నేతన్న నేస్తం, లా నేస్తం, ఈ పథకాలన్నీ ఆపేస్తాడు. ఈ 24 పథకాల వల్ల మన రాష్ట్రంలో కనీసం 1 కోటికి పైగా పేదోళ్ళందరూ ప్రతి సంవత్సరం లబ్ధి పొందుతున్నారు. పైగా ఇవి బాబు గారు సూపర్ 6 లో ఎక్కడా లేని పథకాలు. మరి ఇలాంటి సూపర్ 6 ని నమ్మి చంద్రబాబు ఓటేస్తే మీ అందరికీ లబ్ధి చేకూరుస్తున్న ఈ 24 పథకాలని ఆపేసినట్టే. పేదరికం నిర్మూలించడం పక్కన పెడితే మరింత పేదరికంలోకి మనం దగ్గరైనట్టే. బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం. దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి.